ఒక్కసారి మీకు చెప్తున్నాం, గొంతెత్తి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మహాప్రభువులారా, న్యాయస్థానం జడ్జిలారా, మీరనేవాళ్ళు లేకపోతే, మీరు కూడా లేకపోతే, మీరనేవాళ్ళు ఉండకపోతే సామాన్యుని రాచి రంపాలు పెట్టి అరికాలు బూట్ కాలుతో నలిపేరా? ఈ వ్యవస్థలో ఉండే గొప్పతనం, ది హైయెస్ట్ ఇంటిగ్రేట్ న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి అట్లీస్ట్ సామాన్యుడు బ్రతికే పరిస్థితి ఇంకా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఈ వ్యవస్థలో లేకుండా ఉండుంటే, ఇంత నిక్కచ్చమైనటువంటి తీర్పులు రాకుండా ఉండుంటే, మీరు ఆడింది ఆట, పాడింది పాట కదా. మీకు గుర్తుందో లేదో, ఒక పోలీసు వ్యవస్థ రూలింగ్ పార్టీ కొమ్ముగాయడం అంటే చట్టాలని గాలి కుదిలేసి, ఒక్క దగ్గర మటుకు చూస్తున్నాను నేను, అది ఈ దేశంలో ఎక్కడా చూడలేదు. ఇరాన్లో ఐఆర్జిఎస్ అని ఒకటి ఉంటుంది, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని, జీసీ. వాళ్ళు ఖొమేనీకి మాత్రమే బదులు, ప్రజలకు కాదు. ఆ విధంగా మీరు పాలకులకు మాత్రమే బద్దులై, పాలకులు చెప్పినట్టే విని చట్టాన్ని గాల్లో వేసినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్కి గారికి ఒక గుర్తు చేస్తున్నారు. మీరు చట్ట ప్రకారం ఒక్కసారి రీడ్ చేస్తున్నా, 166 ఐపీసీ 138 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం, పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ లా with intent to cause injury to any person, whoever being a public servant knowingly disobeys the direction of any law as to way that he is to conduct himself, and such public servant intending to cause or knowing it likely that he will by such disobedience cause injury to any person shall be punished with imprisonment. దీని ప్రకారం మీకు అంబటి రాంబాబు గారు క్రైమ్ నంబర్ 76లో ఆ కంప్లైంట్, ఇట్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ అక్రాస్ ది స్టేట్. ఈ రాష్ట్రం అంతా తెలిసినటువంటి విషయం అది. ఆయన రిమాండ్ అయినాడని తెలిసిన విషయం. ఆయన ఎందుకు రిమాండ్ అయినది ఆ రోజు జరిగింది పేపర్లో, టీవీల్లో, ప్రతి మాధ్యమంలో ప్రచురితమైన విషయం. అయినా కూడా మీ యొక్క తాపేదారులతో మీరు కంప్లైంట్ తీసుకొని 36 కేసులు మీరు రిజిస్టర్ చేయించారంటే, యు ఆర్ డిసోబేడ్ ది లా ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ as contained in Tito Anthony, his lordship Gawai's judgment, as well as Zubair. Mere law, as per Article 141, it is binding on you and me in the entire country. So, knowingly fully well that you are not supposed to reach the case, you have violated the law and reached the case to cause injury to Ambat Rambabu. We are also pursuing that. మేము ఖచ్చితంగా దీన్ని we take it to logical end, and ఒకవేళ మేము రిమాండ్ కూడా ఛాలెంజ్ చేశాం. ఆ రిమాండ్ ఛాలెంజ్ చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు దొరికాయి కాబట్టి రిమాండ్ అప్పుడు దాన్ని కూడా మేము వీఆర్ టేకింగ్ టు లాజికల్ అండ్ ఎవరైనా మేము ఇట్ ఈస్ అండర్ అవర్ ఎగ్జామినేషన్. ఆ కోర్టు తీర్పు సరిగా లేదు చట్ట ప్రకారం అనుకుంటే వారి మీద కూడా కంటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నవ్ ఆర్ నెవర్, వన్స్ ఫర్ ఆల్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవర్. We will not allow the law to be plundered by you people. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. 11 సీట్లు కడప ఎమ్మెల్యే అని కిండల్ చేసిన వీళ్ళకి జగనన్న జిల్లాల పర్యటన వస్తే ఎందుకు తడిసిపోతుంది, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఇదే ఆంక్షలు మీకు పెట్టామా మేము అధికారంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు తిరిగాడు, పవన్ కళ్యాణ్ తిరిగాడు, లోకేష్ కూడా పాదయాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేశాడు. అది ఎవరు కూడా చూడని పాదయాత్ర. ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచిపోయిందన్న విషయం పబ్లిసిటీ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే సూపర్ 6 కానీ 143 మేనిఫెస్టోలో చెప్పినవి చేయకుండా జగనన్న ఇస్తున్నవి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోవటాన్ని ప్రజలందరూ కూడా జగనన్న వెనక వెళ్తూ ఆయనకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేస్తున్న అవినీతి ఏదైతే ఇప్పుడు ఉందో, ఇసుక కానీ, మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇవన్నీ బయటకు వస్తున్నాయన్న భయంతో, బాధతో ఈ ఆంక్షలు తప్ప ఎందుకు ఆంక్షలు నాకు చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఉంది. మీరే చెప్పారు కదా, మీరే చూశారుగా 11 సీట్లని ఏ విధంగా ఎగతాళి చేశారు. 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు మరి? కాబట్టి
ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బట్ ఒకటే చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు, మాకు నమ్మకం ఉంది. ఇప్పటికే క్లియర్గా మరి సిబిఐ సిట్లో పేర్కొంది. నిజమేంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అప్రతిష్ట అనేది మూటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది. వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్ని గ్రౌండ్లోకి వచ్చి ప్రజల్ని అడిగితే చెప్తారు. కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాడులు చేసినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు నిలబడి పని చేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగలబోతున్నాయి మీకు ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికని సిద్ధం అంటే చెప్పండి, సిద్ధం. మీరు అన్ని పక్కన పెడదాం, అంతేగాని 100 మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అంటే మంచి చెప్తున్నాం, ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిచిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ, ఇంకెవరి నాయకులు మీరు భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి, కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అని కానీ, రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది. తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మహా అంటే ఇంకా 3 సంవత్సరాలు. 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని